స్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవనీయులు శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారికి, స్థానిక నాయకులకు, అలాగే ఎస్సీ గారికి, మా కడప నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ సిబ్బందికి, సచివాలయం సిబ్బందికి, అలాగే ఈ గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. దాదాపుగా మేము 2 సంవత్సరాలుగా 1.5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పనిచేస్తున్న ఈ క్రమంలో ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ప్రత్యేక దృష్టి పెట్టి వెనకబడిన ప్రాంతాలను కడప నగరంతో పోటీగా అభివృద్ధి చెందించాలని, అలాగే ఒక ప్రత్యేకమైన నిధులు, ఒక ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రణాళికలు వేసుకొని మన గౌరవ శాసనసభ్యులు చైతన్య రెడ్డి గారు మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ డివిజన్లోనే దాదాపుగా 18వ డివిజన్లో 1,70,00,000కు సంబంధించిన పనులు అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అందులో కొన్ని పూర్తయి, కొన్ని జరుగుతూ, కొన్ని ఇంకా జరగబోయే స్థితిలో ఉన్నాయి. దానికన్నా మించి ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ కానీ మనం ఏమైతే ఆర్యూబీ ఉంటుందో ఆర్యూబీ గురించి కూడా మేము తర్జన భర్జనలు పడుతూ డబ్బులు ఎలా అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి స్థాయిలో మాట్లాడటం, అది నగరపాలక సంస్థ తరఫు నుంచి కాకుండా ప్రభుత్వమే 3,50,00,000కు పైగా డబ్బులు తీసుకొని వచ్చి ఇచ్చేదానికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దాంతోపాటుగా ఈ డివిజన్లకు సంబంధించి 17 అలాగే 18కి కూడా ఒక 4 కోట్లతో స్ట్రోమ్ వాటర్ డ్రైన్, వరద కాలువ అని కూడా మనం త్వరలో ప్రారంభించుకోబోతున్నాం. ఆ 2 కలిపితేనే దాదాపుగా 8 కోట్ల పనులు మా నగరపాలక సంస్థ ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారి కృషితో మేము చేయడానికి చాలా ఆనందించే విషయము. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఒక ప్రత్యేకమైన నిధులు మన కడప నియోజకవర్గంతో పాటు కడప నగరపాలక సంస్థలో ఉన్న కమలాపురం నియోజకవర్గానికి కూడా తీసుకొని వచ్చి మనకి వెనకబడిన ఈ ప్రాంతాలను అభివృద్ధి పదంలో నడిపిస్తూ 20 ఏళ్ళుగా కార్పొరేషన్లో ఉన్న అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నాయని ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దాంతోపాటుగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్స్ విషయంలో కానీ, తల్లికి వందనం విషయంలో కానీ, ఇలాంటి వాటిలో కూడా ఎవరికి అర్జీలు ఇచ్చినా వెంటనే మాకు ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చిన వాటిని మా పరిధిలో చేయగలిగినవి చేస్తూ ఉన్నాము. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మాకు సోమవారం నాడు పీజీఆర్ఎస్ గ్రీవెన్స్లో రావచ్చు. అలాగే మాకు రోజువారీ అర్జీలు కూడా తీసుకొని మీ సమస్యలు పరిష్కరించి ఎమ్మెల్యే గారి ద్వారా ఈ యొక్క పట్టణ ప్రాంతం అనేది ఉన్న ఇంకా గ్రామీణ పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి. దాన్ని కూడా మనం ముందు దృష్టితో ఆలోచించి ఈ 3-4 సంవత్సరాల్లోనే ఈ యొక్క అభివృద్ధిని మనం ఈ యొక్క ప్రాంతాల్లో కూడా చూసి కడప నగరంతో ధీటుగా ఇక్కడ అభివృద్ధి జరిగేదానికి ఎమ్మెల్యే గారి కృషితో మేమందరం కూడా కడప నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్ సిబ్బంది కానీ, మిగిలిన ఇతర శాఖలు కానీ కలిసి పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధికి కూడా మేము తోడ్పాటును అందిస్తూ రాబోయే ఈ కార్పొరేషన్ ఎన్నికల కల్లా కూడా ఈ 3-4 డివిజన్లలో ఏవైతే తలపెట్టామో ఎన్నికలు కూడా అనే దానితో సంబంధం లేకుండా అన్ని పనులు కూడా పూర్తి చేసి ఎమ్మెల్యే గారి యొక్క సూచనలు, సలహాలు, పర్యవేక్షణలో ముందుకెళ్తూ రాబోయే ఆ 2 పెద్ద కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభించుకుంటామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారి ద్వారా ఈ సభలో హామీ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని, మా యొక్క కడప నగరపాలక సంస్థను, అలాగే ఈ రోడ్డును కూడా త్వరగానే పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడి సౌకర్యాలు కల్పించడంలో మేము మరింత ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.